జీవన అలాగే వాళ్ళ తాతయ్య గౌరీప్రసాద్ అయితే భోజనం చేస్తూ ఉండగా వాళ్ళ తాతయ్య అడిగిన క్వశ్చన్స్కి జీవన అక్కడి నుండి ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది. దాంతో గౌరీప్రసాద్ అయితే ఏంటి జీవన ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ ఇంటికైతే పోలీసులు వస్తారు. పోలీసులు రాగానే ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారని చెప్పి గౌరీప్రసాద్ అడుగుతూ ఉంటాడు. దాంతో పోలీసులు అయితే మేము నిన్న జరిగిన రైడ్లో కొన్ని ఎంక్వైరీలు చేసాం. అందులో మీ మనవరాలు జీవన కూడా ఉంది. జీవన అంటే మీ మనవరాలే కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక జీవన కోసం పోలీసులు రావడంతో గౌరీప్రసాద్ అయితే అసలు మా మనవరాలు జీవన అని మీకు ఎవరు చెప్పారు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో మీ మనవరాలు జీవన అని నాకు కుట్టి చెప్పిందని పోలీసులు చెప్తారు. అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక గౌరీప్రసాద్ అయితే ఇలా అంటూ ఉంటాడు. చూసావా హైమావతి, నువ్వు ఇలాంటి మనవరాలకి ఆస్తి మొత్తం రాసిచ్చేయమంటున్నావు. పాకెట్ మనీనే సరిగా ఖర్చు పెట్టుకోలేకపోతుంది. అలాంటిది ఆస్తి మొత్తం రాసిచ్చేయమంటే తిని ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించావా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో పోలీసులు అయితే ఇలా అంటూ ఉంటారు. మీరు పెద్దవాళ్ళు కాబట్టి మిమ్మల్ని మీడియా ముందు పెట్టకుండా ఇంటికి వచ్చి అడుగుతున్నానని చెప్పి అంటారు.